మద్దతు లేదు. నిజామాబాద్ టౌన్ నుంచి అప్పుడు బి శ్రీనివాస్ అన్న కానీ నేను కానీ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆర్యకర్త కుల సోదరులతోటి చాలా అత్యున్నత అనుబంధం. కులవృత్తి మాంసమూలమైనా కూడా అత్యంత ప్రేమగా ఉన్న కులం ఆర్యకర్త కులం. బలహీన వర్గాలలో ఇంకా బలహీనంగా ఉన్న కులం కూడా ఆర్యకర్త కులం. మరి ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను అత్యంత బలహీన వర్గాలు ఉన్న సోదరులను పైకి తెచ్చినప్పుడు ఒక కుటుంబం నన్ను అన్నదమ్ములు ఉంటే బాగా చదువుకొని బలవంతమైన తమ్ముడు అన్నంటే తమ్ములను పైకి తీసుకురావాలి. నేను ఇక్కడికి వచ్చింది ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బాధ్యత గల మీ సోదరుడుగా. ఆర్యకర్తలో ఇంకా 1 కులస్తులతో ఇంకా వెనుకబడి ఉన్నది, 10 నిమిషాల కులస్తులతో వెనుకబడి ఉన్నది, బీసీ గ్రూప్లు ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ గ్రూప్లలో ఉన్నది, మరి మన రాష్ట్రంలో బీసీ గ్రూప్లు ఉన్నది. కులవృత్తి ఇవాళ ఈ మార్కెటింగ్ అంతా అడ్వాన్స్ జరిగినప్పుడు కులవృత్తి తీసుకునే పరిస్థితి కూడా లేదు. పిల్లల చదువు కష్టం అవుతున్నది. అందుకే బలహీన వర్గాలలో ఇంకా బలహీనంగా ఉన్న ఆర్యకర్త కులం కావచ్చు. మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశం ఉన్నట్టే దేశంలో మేమెంతో మాట్లాడుతున్న జనాభా రీతిన సమాజంలో అత్యధిక జనాభా ఉన్న 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధంగా దేశ సంపద పంచిపెట్టాలనే దాంట్లో ఈ కులగణన జరగాలనే ఉద్దేశంతోనే వారి ఆదేశానుగుణంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేపట్టి దేశంలో మొట్టమొదటిసారి 1931 తర్వాత ఈనాడు జరుగుతున్న సమావేశంలో మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం. నా విద్యాభ్యాసం అంతా కూడా నిజామాబాద్ పట్టణం కసాబ్గఢ్లో జరిగింది. పెద్దలు ఇక్కడ మోహన్ లాల్ గారు వచ్చినారు నిజామాబాద్. అప్పుడు ఆయన యువకులు, అదేవిధంగా గాంధీ గారు, అప్పుడు వాళ్ళంతా యువకులు. నేను చాలా చిన్నపిల్లాను. నా ఇంటి ముందు రెడ్డి అని ఉండేవాడు, మంచి హ్యాండ్సమ్ అందగాడు, చనిపోయాడు. ఆయన బుల్లెట్ ఉండేది ఆ రోజుల్లో ఆయన దగ్గర. రోజు ఇంటి ముందు ఉన్నాయి కాబట్టి బోటి తిల్లి దొబ్బ అన్నీ వచ్చేవి, అన్నీ తినేవాడు. ఇప్పుడు మాంసం మానేశాను కానీ ఆ రోజుల్లో మటన్ దప్పడం అన్నీ కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి. ఇవాళ నిజామాబాద్ నుంచి నాగోజీ గారు వచ్చినారు, మా జమాల్పూర్ గణేష్ గారు వచ్చినారు, వినోద్ గారు, సయ్యద్ గారు, నా మిత్రుడు కరాటే హీరారావు గారు, అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చినారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీది, మనందరి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీరు ఓటు వేయకుంటే